ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని శ్రీకాకుళం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 33 లక్షల రూపాయలు, 33 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. మొత్తంగా 15 కేసుల్లో చేసినట్లు కన్ఫెషన్ అవ్వడం జరిగింది. ఈ 15 కేసులకు సంబంధించి మనకి 56.5 తులాస్ గోల్డ్ దొంగతనం అవ్వడం జరిగింది. సో ఇందులో మనము 31.5 తులాస్ ఇప్పుడు రికవరీ అయ్యింది. మిగిలింది మనం మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం అన్నది ప్రయత్నం అన్నది జరుగుతుంది. సో ఇందులో మనకి ఈ సరుబుజులి కేసు సంబంధించి పెద్దపాలెం విలేజ్లో వీళ్ళు ఇన్మేట్స్ ఆ హౌస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇందులో వీళ్ళ ఇంటికి వెళ్ళి బీరువా ఏదైతే ఉంటుందో అది పగలగొట్టి అందులోంచి గోల్డ్ తీసుకెళ్లడం అన్నది జరిగింది. సో వీళ్ళు మొత్తం ముగ్గురు పర్సన్స్. ఒకరు సంతోష్ అని చెప్పి వీళ్ళది అడపాక విలేజ్ లావేరు మండలం, ఇంకొక అతను రాంబాబు అని చెప్పి తల్లాడ విలేజ్ మనకి సంతకవిటి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇది. ఆ తర్వాత ఆనంద్ అని చెప్పి ఈయనది కూడా అడపాక విలేజ్ లావేరు మండలం వీళ్ళది. సో వీళ్ళ ఎంఓస్ ఏంటంటే 3 విధాలుగా చేస్తున్నారు వీళ్ళ దొంగతనాలు అన్నది. ఒకటి, ఎవరన్నా సింగిల్గా పడుకొని ఉంటే అది లేడీస్ కావచ్చు లేదా జెంట్స్ కావచ్చు, వాళ్ళ మెడలో చైన్స్ని దొంగతనం చేయడం అన్నది ఒకటి. రెండో ఎంఓ ఏంటంటే ఇది హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేసి లోపల బీరువా ఉంటే ఆ బీరువాని మొత్తాన్ని బయటికి పట్టుకెళ్ళి అక్కడ పొలాల్లో దాన్ని ఓపెన్ చేసి ఆ గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోవడం అనేది ఒక ఎంఓ. లేదు అంటే వీళ్ళు ఉంటే వాళ్ళ